హలో బడీస్, వెల్కమ్ టు టేస్టీ భోజనం బై ఎంకే. ఈరోజు మనం చేసుకోబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ బైట్స్ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఇంకా ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంతో తినేస్తారు. ఇది ఇన్స్టెంట్గా ఇంకా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక బౌల్లో 5 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసుకోండి. కలుపుకొని క్యారెట్ 1 కప్పు, ఉల్లిపాయ 1 కప్పు, ఉల్లి పొరక 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర ఇంకా కరివేపాకు యాడ్ చేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అప్పం ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేశాక ఈ విధంగా ఎగ్ బ్యాటర్ని యాడ్ చేయండి. లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేసి వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫైవ్ మినిట్స్ అయ్యాక వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి. 2 సైడ్లు ఈ విధంగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి యాడ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎగ్ బైట్స్ అనేవి రెడీ అయిపోయాయి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.